అదేనండి. మీకు చెప్పాను కదా! వరంగల్ ఎక్స్‌కర్షన్ గురించి. అందులో మేము పడిన పాటలేంటి, అదసలు ఎలాగా మాకు మెమరీ అయ్యింది అనేది ఆ విషయాన్నయితే మీతో డిస్కస్ చేయాలని, ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనైతే మీ ముందుకి నా కథను తీసుకొచ్చేసాను. సో, వినడానికైతే మీరు సిద్ధపడిపోండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఆల్రెడీ ఒక 2 ఎపిసోడ్స్ పెట్టున్నాను. సో, మీరు ఫ్రెండ్స్ వినడానికి సిద్ధంగా ఉండండి. ఇక కథలోకి వెళ్తే ఇంకా ఏంటంటే స్టోరీ ఏంటంటే మొత్తానికి మేము అనుకున్నట్టుగానే మా పేరెంట్స్ని ఒప్పించి పిక్నిక్కి డబ్బులైతే తీసుకున్నాము. మా స్కూల్లో పే చేసాము. మా టీచర్ కూడా మాకు మనము ఈరోజు పెట్టుకుందాం అని చెప్పి ఒక ఫ్రైడే రోజైతే ఒక డేట్ని ఫిక్స్ చేసి ఆ డేట్ ఫ్రైడే అయిందనమాట. ఆ రోజు ఖచ్చితంగా మనం పిక్నిక్ వెళ్దాము. ఇక తర్వాత మీకు కూడా రిలాక్స్ అవుతుంది. శని ఆదివారాలు సెకండ్ సాటర్డే సండే కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా రిలాక్స్ అయినట్టుంటుంది. మండే మీరు స్కూల్కి వచ్చేయచ్చు, యథావిధిగా ఇబ్బంది ఉండదు అని చెప్పి మాకైతే మా టీచర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ అబ్బా చాలా ఎక్సైట్మెంట్గా భలే మొత్తానికి మనం ఇది చూస్తాం అవి చూస్తాం అని చెప్పి తెగ ఊహించేసుకుంటూ ఆ ఊహలు ఎక్కువైపోయి కరెక్ట్గా ఏదైతే పిక్నిక్ రోజు అనుకున్నామో ఆ పిక్నిక్ రోజు నాడు మేము ఎర్లీగా లెగడానికి కాస్త ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే నైట్ అంతా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి త్వరగా నిద్రపోలేదు. పొద్దుటే లేసేటప్పటికి అప్పటికి చాలా టైం అయిపోయిందనమాట. 6:30 కల్లా బస్సుకి మేము వెళ్ళిపోవాలి అక్కడి వరకు. సో, మేము కాస్త 5కి లేచి మేము అన్నీ హడావిడిగా సదురుకొని అన్నీ చేసుకొని మేము రెడీ అయ్యేటప్పటికి అప్పటికి చాలా టైం అయిపోయింది. సరే నేనే లేట్ చేశాను అనుకుంటే నా ఫ్రెండ్ కూడా లేట్ చేసింది. సో, ఇంకేం చేయాలి, సరే కదా అని సైకిల్ వేసుకొని త్వరగా వెళ్ళిపోదామంటే మా ఫ్రెండ్ సైకిల్లో గాలి లేదు, నా సైకిల్లో గాలి ఉంది కానీ ఇద్దరికి తొక్కికెళ్ళడానికి పనికిరాదు ఆ సైకిల్. సో, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అంత పొద్దుటేనేమో ఆటోలు దొరకవు, ఇంకాస్త అలా చూసుకున్న రోడ్డు మీదకి వెళ్తే కానీ రావు. ఇంకా ఇవన్నీ అయ్యే పరిస్థితి కాదని చెప్పి ఎలా 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 అనుకునేటప్పటికి మా డాడీ అప్పుడే నైట్ డ్యూటీ నుంచి వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇంకా తనని పాపం ఇబ్బంది పెట్టేసాం మేము. డాడీ ప్లీజ్ తీసుకెళ్ళండి, మళ్ళీ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ మేము ఇంకా ఇదొకటి ఉండిపోతుంది అలాగా, బస్సు వెళ్ళిపోతుందేమో త్వరగా తీసుకెళ్ళండి అంటే ఇంకా మా డాడీకి బండి ఉంది కదా, ఇంకా బండి మీద మమ్మల్ని ఇద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ లోపల మా ఆరాటం ఆగక మా స్కూలు స్టార్టింగ్ ప్రహరీ గోడ దగ్గర నుంచి కార్నర్ నుంచి అసలు బస్సు ఉందా లేదా అని పైకి ఎక్కి చూసేటప్పటికి అప్పటికి ఆల్రెడీ ఉంది. అందరూ ఒక్కొక్కరు ఎక్కుతూ ఉన్నారు. మేము అక్కడ నుంచి పిలిచినా కూడా వాళ్ళకి వినపడదన్నమాట. అంత డిస్టెన్స్ ఉంటుంది. అది ప్లే గ్రౌండ్ ఎక్కువ అనమాట స్కూల్లో. సో, వాళ్ళదేమో ఇంక సరే ఇంకా మళ్ళీ ఇక్కడ చూడడం ఎందుకు, త్వరగా వెళ్ళిపోండి, త్వరగా తీసుకెళ్ళండి, ఇంకా అయిపోయింది, ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోతుంది అనుకుంటే ఇంకెళ్తే అయిపోతుంది అని చెప్పి మేము కూడా స్పీడ్గా మొత్తానికి మా డాడీని తీసుకెళ్ళమని అన్నాం. అది కరెక్ట్గా తీసుకెళ్ళి మాది స్కూల్కి వచ్చే మెయిన్ గేట్కి వచ్చే రోడ్డుకి వచ్చేటప్పటికల్లా ఇంకా స్కూల్ బస్సు దగ్గరికి రీచ్ అయిపోతున్నాం అనేటప్పటికి ఒక 5 నిమిషాలు కూడా తక్కువే, 5 నిమిషాల కన్నా తక్కువే. మేము అక్కడికి వచ్చే లోపల బస్సు అలా మూవ్ అయిపోయిందండి. ఇక మేము ఇక్కడ నుంచి ఆల్రెడీ పిలుస్తూ ఉన్నాం, ఆపండి 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 అంటున్నాం, కానీ వాళ్ళు వినిపించుకునే అంత లేదు. ఎందుకంటే అందరూ ఎక్సైట్మెంట్గా ఉన్నాము. ఉన్న వాళ్ళందరూ కూడా, అందులోనూ మాది క్రిస్టియన్ స్కూల్ అవ్వడం వల్ల త్వరగా సినిమా పాటలకి ఎంకరేజ్ చేయరు. అలాంటిది బస్సులో మంచిగా పాటలు పెట్టేసి సౌండ్లు పెట్టుకొని ఇంకా పిల్లలు అందరూ దానికి తగ్గట్టుగా సంబరంగా మాట్లాడుకుంటా ఆటలాడుకుంటా ఉండేటప్పటికి టీచర్స్ ఏమో మా ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ బస్సులో వాళ్ళు అవే చూస్తున్నారు తప్ప కనీసం వెనకాల మేము అరుస్తున్నాం, బస్సు ఆపమని అంటున్నాం అని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంకా మేము ఎంత ఓవర్టేక్ చేద్దామని ట్రై చేసాం కానీ బస్సు మాకు ట్రాఫిక్లో మాకన్నా ముందు అలాగా ముందుకు వెళ్ళిపోయింది. ఏంటి అని అనుకున్నాము. ఇంకా మేమంతా డిసప్పాయింట్ అయిపోయి బాగా దిగులు పెట్టేసుకునేటప్పటికి ఇంకా ఎందుకంటే అంత కష్టపడి రెడీ అయ్యాము, సరదాగా గడపాలనుకున్నాం. తీరా ఇంత చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మా టిఫిన్లు మేము తినుకుంటూ అక్కడ కూర్చుంటే ఏం బాగుంటుంది. అయితే అయింది, వరంగల్ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కదా, ఎలాగోలాగ ఏదో ఒక చోట మనకి బస్సు దొరికేస్తుంది. సో, నాన్న ఎలాగైనా తీసుకెళ్ళండి, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి అనేటప్పటికి ఇంకా ఆయన ఆర్టీసీలో పనిచేయడం వల్ల
దానికి బస్ పాస్ ఉంది కాబట్టి ఇంకా సరాసరి బస్ స్టాండ్కి తీసుకెళ్ళి ఇంకా బండి బస్ స్టాండ్లో పెట్టేసి మమ్మల్ని వరంగల్ బస్ తీసుకొని వరంగల్ బస్కి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారనమాట. ఇక దారిలో వెళ్తున్న మధ్యలో మాకు బస్సు ఓవర్టేక్ అవుతూ ఉంది. కానీ మేము ఆపి అని ఈ డ్రైవర్ని అడిగి ఆ డ్రైవర్ చెప్పే లోపల ఆ బస్సు ముందుకు వెళ్ళిపోతుంది. అసలు ఎంత అంటే ఒక చివర ఒక 5 మినిట్స్ అనేది, ఆ 5 మినిట్స్ గ్యాప్ అనేది మా చుట్టూరా ఒక ఇదిగా తిరుగుతూనే ఉందన్నమాట. అలాగా మొత్తానికి మేము ఎక్కడైనా బస్సు ఆగుతుందేమో అని చెప్పి అక్కడ బస్సులో మమ్మల్ని ఎక్కించేసి మా డాడీ కూడా వెనక్కి మళ్ళీ డ్యూటీ టైంకి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన అనుకోవడం, ఇవన్నీ ఎంత చేసినా కానీ మొత్తానికి పని అవ్వలేదండి. ఇలాగా ఇంతకీ ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళిన ప్లేస్ ఏంటో అనుకుంటున్నారా? ఇంకేంటంటే అదే వరంగల్ అంటున్నాను కదా, వరంగలేనండి. మా బస్సు ఎక్స్కర్షన్ అంతా ఇక ఆ బస్సుని, మా స్కూల్ బస్సుని ఫాలో అవడమే సరిపోయింది. అలా మొత్తానికైతే మేము బస్సు అయితే అలా మిస్ అయిపోయాం. సరే, చూడదగ్గ ప్లేస్ అంటే ఏముంటాయి ఇంకా మాకు తెలిసి మాకు ఆల్రెడీ టీచర్ చెప్పారు. రామప్ప దేవాలయం, భద్రకాళి గుడి, ఇంకా అలాగా టూరిస్ట్ ప్లేస్ లాగా ఎక్కడెక్కడ స్పాట్లు ఉన్నాయో అక్కడికి బస్సు వెళ్తుంది అనేది అయితే ఐడియా ఉంది. ఇంకా దాంతో మా డాడీ ఏం చేశారంటే, ఇంకా అలా కాదు మనం రామప్ప దేవాలయానికి వెళ్ళిపోదాం, బస్సు అక్కడికి ఎక్కేసి బస్సు అక్కడ దిగి అక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోదాం అని చెప్పి రామప్ప దేవాలయం ఆ సైడ్కి తీసుకెళ్ళారు. కరెక్ట్గా సినిమాలో లాగా మాకు చేజింగ్ సీన్లు అయిపోయినాయి. ఇక బస్సు ఎక్కుదాం, బస్సు దొరికింది, ఇంకా వెళ్ళి మనం క్యాచ్ చేయడం అనుకునేటప్పటికల్లా ఆ బస్సు ఒక 5 నిమిషాల ముందు వెళ్ళిపోవడం. ఇలా సినిమాలో చేజింగ్ సీన్ లాగా మాకు ఒక పెద్ద అడ్వెంచర్ అయిపోయిందనమాట. ఇంక ఈసారేమో మా బస్సు హనుమకొండ బస్ స్టాండ్లో ఆగింది, మేము ఎక్కిన బస్సు. సో అక్కడ నుంచి బస్ స్టాండ్లో నుంచి కొండ మీద వైపు చూస్తే అక్కడ భద్రకాళి గుడి కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంగణంలో మా స్కూల్ బస్ అనేది మాకు కనపడుతుంది. అమ్మయ్య, ఇంకా మా బస్సు ఇక్కడైతే ఉందిలే అని చెప్పేసి మేము కూడా గబగబా ఆ కొండపైకి కష్టపడి ఇంకా ఆటో కట్టించుకొని ఆ కొండపైకి వెళ్ళి గుడి దర్శనం చేసుకొని మళ్ళీ మేము తిరిగి బయటికి వచ్చే లోపల మళ్ళీ స్కూల్ బస్ అనేది మూవ్ అయిపోయింది. ఇక సరే ఇంకేముంది, బస్సు ఎక్కేసి వీళ్ళు మళ్ళీ తిరిగి 1000 స్తంభాల గుడికి వెళ్ళిపోతారు తర్వాత అని చెప్పి తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మాకు అవకాశం కుదరదు, అక్కడన్నా చూడాలి అని చెప్పేసి కనీసం అక్కడన్నా కలుసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక అడ్వెంచర్ లాగా నేను అనుకున్న ప్రతి ప్లేస్కి మా ఫ్రెండ్ నేను కలిసి తిరిగాం. కానీ మేము ఎంతైతే ఎంజాయ్ చేయాలనుకున్నామో ఎంజాయ్మెంట్ కన్నా అదొక అడ్వెంచర్ ఈవెంట్ లాగా అయిపోయింది. ఎంజాయ్మెంట్ని పక్కకు పెట్టేసి ఒక యాంగ్జైటీ తోటి త్వరగా క్యాచ్ అవ్వాలి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మేము మిస్ అయిపోతున్నాం, వాళ్ళని ఎలాగన్నా పట్టుకోవాలి, ఆ బస్సులో మేము కూడా ఎక్కి వాళ్ళతో మేము ఆనందాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ దారి పొడుగుతా మా నాన్నగారితో తిట్లు షేర్ చేసుకున్నాం అనమాట మేము. ఇంకా మీరు ముందే పెందలాడ లేసి ఉంటే మీకు ఇన్ని తిప్పలు ఉండేటివి కాదు కదా, ముందు చూసుకోవద్దా అని చెప్పి ఆయన తిట్టడం ఇంక ఇలాగా మాకు ఒక ఎక్స్కర్షన్ అనేది ఇలా జరిగింది. ఇక దారి పొడుగుతూ మా నాన్నగారితో తిట్లు చివాట్లు ఇంకా అవన్నీ చెప్పక్కర్లేదనమాట. సరే ఇంకా మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు త్వరగా లేచి తయారవ్వాలిగా, ఎందుకు మీరు లేట్ చేశారు అని చెప్పి ఇంకా మా డాడీ తిట్టడం మొదలెట్టారు. ఇక 1000 స్తంభాల గుడి దగ్గర కూడా మేము బస్సు మిస్ అయిపోయాం. ఇక చేసేది ఏం లేక లాస్ట్కి ఇంకా ఆఖరికి ఎంత దూరం వచ్చాము, వాళ్ళతో వెళ్ళినా మనం కలవలేకపోతున్నాం. ఎందుకు వచ్చింది అనవసరంగా వాళ్ళ వెనకాల పడి మనం ఇదే కన్నా మనంగా తిరగడం బెస్ట్ కదా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు మా ఫ్రెండ్కి. ఇక మనముగానే ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంక అలాగా మా నాన్న ఉన్నారని చెప్పి మా నాన్నని బతిలాడుకొని ఇక్కడ ఇన్ని చూసాం కదా, ఇంకా లాస్ట్లో మా స్కూల్ వాళ్ళు కూడా మ్యూజికల్ ఫౌంటైన్ చూస్తూ ఉన్నారు. సో అదైతే అక్కడికి తీసుకెళ్ళి నాన్న అని చెప్పి ఈసారి మా స్కూల్ ఫ్రెండ్స్ కన్నా ముందు మేమే అక్కడికి రీచ్ అయిపోయి ఆ ఫౌంటైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అలాగా మొత్తానికి గమ్మత్తుగా ఎన్నిసార్లు బస్సు తప్పించుకొని ఆఖరికి మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, ఫౌంటైన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది వాటర్ వస్తున్నప్పుడల్లా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, రంగురంగుల లైట్లు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట చూడటానికి.
సో దాన్ని మేము మిస్ చేసుకోకూడదని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా అక్కడ కూర్చుండిపోయాము. తీరా అన్నీ జరిగేటప్పటికి ఇంచుమించు 6:30 అట్లా అయిపోయింది అక్కడికి. ఈవినింగ్ 6:30, మార్నింగ్ 6:30 చేంజింగ్ కాస్త ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇంత దూరం వచ్చాము కదా, ఇది కూడా చూసుకున్నాకే వెళ్దామని చెప్పి మా నాన్నని బతిలాడుకొని మొత్తానికి ఆ ప్రోగ్రాంకి అయితే టికెట్ కొనుక్కొని కూర్చున్నాం. ఇక మా టీచరు ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు కలిశారు. ఆ కలిసినప్పుడు ఇంకా మాకే సిగ్గేసింది. పొద్దుట ఎప్పుడో రావాల్సింది, ఫ్రెండ్స్తో కలిసి తిరగాల్సింది, అట్లాంటిది ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి కలిస్తే మొహం పెట్టి చూపించుకోవాలి, ఇంకో 4 తిట్లు ఎక్కువ తిట్టించుకోవాలి అనవసరంగా టీచర్లతోటి అని చెప్పి వాళ్ళకి కనపడకుండా అక్కడే మ్యూజికల్ ఫౌంటైన్ అదంతా బాగా ఎంజాయ్ చేసి మేము మళ్ళీ ఇంకా అలాగ ఎక్స్కర్షన్ని ఇంకా అలాగో లేట్ అయిపోయామని చెప్పి ఇంకా అలాగా మొత్తానికి మా ప్రోగ్రాం అంతా అలాగా అక్కడ ఎంజాయ్ చేసాం కాసేపు పీస్ఫుల్గా. ఇంకా మా ఫ్రెండ్స్కి, మా టీచర్లకి, ఇంకా వేరే ఎక్కువ మందికి ఎవరికి కనపడకుండా మా ఫ్రెండ్స్కి కూడా ముందే రిక్వెస్ట్ చేసి మేము వచ్చినా కానీ రాలేదని చెప్పండి బాబు, మేము ఇంకా కనపడకుండా వెళ్ళిపోతామని చెప్పి ఆ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మేము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మా డాడీతో పాటు వరంగల్ బస్సు ఎక్కేసి, వరంగల్ నుంచి కరీంనగర్ బస్సు ఎక్కేసి నెమ్మదిగా ఇంటికి వచ్చేసాం. అలాగా మొత్తానికైతే మాదొక పెద్ద అడ్వెంచర్ సేజింగ్ పిక్నిక్ జరిగిందనమాట. ఇంకా శనాదివారాలు చెప్పాను కదా సెలవని. ఆ తర్వాత సోమవారం స్కూల్కి వెళ్ళాము. ఇక మా టీచర్ అయితే అందరిలో నిలబెట్టి చెప్పాను కదా డబ్బులు కట్టారు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు ఫస్ట్ టైము ఎప్పుడు ముందుకు రావు, నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టేసావు, నేను అనుకుంటానే ఉన్నాను, ఆఖరికి నువ్వు రాలేదు అని చెప్పి మా టీచర్ తిట్టారనమాట. అప్పుడు టీచర్ ఏమో ఇంకా మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు మేడం, టీచర్ డబ్బులకి కొంచెం టైట్గా ఉంది, పైగా ఇంకా 500 ఖర్చుకి డబ్బులు ఇవ్వమంటే ఇంకా మా ఇంట్లో ఇవ్వడానికి కుదరలేదు, ఇంకా అందుకనే ఇంకా నా వల్ల కాక మేము రాలేదు టీచర్ అని చెప్పానంటే, ఇంకా మరి నువ్వెందుకు రాలేదంటే తను రాకపోతే మా పేరెంట్స్ పంపనన్నారు టీచర్, అందుకే రాలేదని చెప్పి మా ఫ్రెండ్ కూడా అదే విధంగా చెప్పిందనమాట. ఇక మొత్తానికి అలాగా మేము ఎంత చెప్పినా ఇంకా అంతేలే, మీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, మీకు ఎక్కలేదు, మీకు కొన్ని జీవితాలు అంతే, ఈ ఎక్స్కర్షన్లు డబ్బులు మేము ఇంకా ఎక్స్కర్షన్ రానప్పుడు ఇంక ఈ డబ్బులు ఎందుకు తీసుకో అని చెప్పి తిరిగి మా ఫ్రెండ్స్కి నాకు కూడా ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసారు. మొత్తానికి నా ఫస్ట్ అండ్ లాస్ట్ అవుటింగ్ ట్రిప్ని నేను అట్లా మిస్ అయిపోయాను అనమాట. మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకుండా ఒక పక్క నా బెస్ట్ ఫ్రెండ్ పక్కనే ఉన్నా కానీ మేమిద్దరం కూడా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయలేదు. మా క్లాస్మేట్స్ కన్నా కూడా మా నాన్నతో తిట్లు తినుకుంటూ అక్కడ మొత్తం టూర్ అంతా కంప్లీట్ చేసాము. ఇంకా అది నేను ఇంకా మర్చిపోలేని ఒక మెమరీ అనమాట అది. పోన్లే మొత్తానికి మా ఇంట్లో తిట్లు తిన్నా కూడా నాకు డబ్బులు నాకు వెనక్కి వచ్చేసినాయి, మా ఫ్రెండ్కి కూడా డబ్బులు వెనక్కి వచ్చేసినాయి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళి ఆ డబ్బులు అయితే మా మమ్మీకి ఇచ్చేస్తే ఇంకా ట్రిప్ ఇంకా అలాగ అయిపోయింది. మా నాన్నతో మా ఫ్రెండ్తో చేసిన ఆ స్కూల్ ట్రిప్పు, ఆ ప్రయాణం మా జీవితంలోనే ఒక మర్చిపోలేని ఓ మధురమైన ఓ వింతైన జ్ఞాపకంగా మా జీవితంలో మిగిలిపోయిందనమాట. సో ఫ్రెండ్, ఈ యొక్క మెమరబుల్ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏమి కల్పితం కాదనమాట, నా ఓన్ స్టోరీ, నేను పడిన చేజింగ్ అది అలాగుంది. అట్లాగా మొత్తానికి నా పిక్నిక్ని 10th క్లాస్లో ఆ విధంగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.